నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్. భారత రాజ్యాంగంలోని 360వ అధికరణం ప్రకారం దేశంలో కానీ ఏదైనా రాష్ట్రంలో కానీ ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడినప్పుడు కేంద్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు. దీన్ని మనం ఆర్థిక ఎమర్జెన్సీ కూడా అని అనవచ్చు. ఈ ఆర్థిక ఎమర్జెన్సీ అంటే ఏమిటంటే అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయటం కాదు. ప్రభుత్వం నేరుగా అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇస్తుంది. మీ రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయి, ఆదాయం తగ్గిపోయింది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఈ సలహాలను పాటించండి అని చెప్పి ఆ సలహాలను ఆయా రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించే విధంగా కేంద్రం చేస్తుంది. ఇది భారత రాజ్యాంగంలోని 360వ అధికరణంలో ఉంది. నిజానికి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి నిజంగా అస్తవ్యస్తంగానే ఉంది. దానికి ఆంధ్రప్రదేశ్ కూడా మినహాయింపుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో అప్పులు అపారంగా పెరిగిపోయాయి. సాధారణంగా మీకు స్థూల జాతీయోత్పత్తి అంటే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి స్టేట్ జిఎస్డిపి అని చెప్పి అంటాం దాన్ని మనం. దానిలో అప్పుల శాతం 25 నుంచి 30% ఉంటే పెద్దగా ఆందోళనకరంగా ఉన్నట్టు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అది 40% దాటినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గత సంవత్సరం జూన్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు వివిధ రూపాల్లో 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. సరే, అప్పులు చేయటం వలన అదేమన్నా మనకి నిర్మాణాత్మక కార్యకలాపాల వైపు మళ్లించారా అంటే అది కూడా లేదు. ఎక్కడా ఉపాధి పెంచే పనులేమీ జరగటం లేదు. ఒకవైపు రైతులు కూడా యూరియా ధరలు తగ్గి వాళ్ళు బాధపడుతున్నారు. ఆక్వా రైతులు అంటే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రైతులు ఎగుమతులు తగ్గి వారు సతమతమవుతున్నారు. ఇలాగా అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2024లో విడుదల చేసిన అంటే వారు సంబంధించి ఏపీ ఫిస్కల్ పాలసీ స్టేట్మెంట్ అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి గ్రోత్ 10.44గా ఉంటుందని అంచనా వేశారు. 10.44గా ఉంటుందని అంచనా వేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. విచిత్రంగా ఏంటంటే ఈ గ్రోత్ ఉండాలి అంటే అన్ని సెక్టార్ల గ్రోత్ కూడా ఆరోగ్యప్రదంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. కానీ ముఖ్యమైన సెక్టార్లలో గ్రోత్ రేటు గత ఏడాదితో పోలిస్తే 2024 అంటే వీళ్ళ లెక్క ప్రకారం యాజ్ ఆన్ 2024 31/12/2024 నాటికి ఆయా రంగాల గ్రోత్ రేట్స్ అనేవి బాగా తగ్గినట్లుగానే చూపిస్తున్నారు. కానీ గ్రోత్ రేట్ మాత్రం ఓవరాల్గా 10.44% ఉందని చెప్పి అంటున్నారు. మీకు ఉదాహరణ మీకు అగ్రికల్చర్ దాని అనుబంధ విభాగాలకు సంబంధించి 2023లో ఈ గ్రోత్ రేట్ అనేది 9.48గా ఉంటే 24 డిసెంబర్ నాటికి అది 6.04గా నమోదైంది. అలాగే మీకు ఇండస్ట్రీస్కి సంబంధించి గత 23లో మీకు 16.06%గా ఈ గ్రోత్ రేట్ ఉంటే అది తర్వాత 8.46% తగ్గింది. అలాగే మీకు జిఏవిపి అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ అని చెప్పి గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పి ఆయా ఉత్పత్తులకు సంబంధించి పెరిగిన విలువ వృద్ధి రేటు ఎంత ఉందంటే అంతకుముందు సంవత్సరం 23లో 14.23%గా ఉంటే అది 8.62%గా నమోదైంది. ఇలా ముఖ్యమైన విభాగాలలో గ్రోత్ రేటు తగ్గినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం 10.44 గ్రోత్ రేట్ ఉంటుందని చెప్పి చెబుతోంది. ఇది ఒక అంశం. అది
రెండోది మనం ఇందాక అనుకున్నట్టు అప్పులు ఆల్రెడీ పెరగడం వల్ల కూడా మనకు ఆ రాష్ట్రానికి అవి భారంగా మారుతున్నాయి. మూడోది ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు వస్తున్న పన్నుల ఆదాయం, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లభిస్తున్న పన్నుల ఆదాయం, అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఏమంటుంది, మనం స్టేట్ ఓన్ రెవెన్యూ, అంటే మనకు మనం సంపాదించుకునే రెవెన్యూ. దీనికి జనరల్గా ఏమవుతుందంటే అప్పులు చేస్తాం మనం, అలాగే కేంద్రం మనకి కొన్ని నిధులు ఇస్తుంది. అంటే ట్యాక్సుల్లో, అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రం వసూలు చేసే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే కొన్ని రకాల ట్యాక్సులు సంబంధించి వాటిలో కొంత వాటా మనకి ఇస్తుంది. ఇవన్నీ కాకుండా కేవలం స్టేట్ ఓన్ రెవెన్యూ ఎంత ఉందో దానిలో దాదాపు 90% పైగా, అంటే ఇంచుమించు మొత్తం ఆదాయం అంతా కూడా జీతభత్యాలు పెన్షన్లకే పోతోంది. మనం పన్నుల రూపంలోనూ వివిధ రూపాల్లోనూ సంపాదించిన మాట అనకూడదు, కానీ సేకరించిన ఆదాయంలో దాదాపు అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు, ఉద్యోగులే కాదు మంత్రులు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, పోలీస్ శాఖ కావచ్చు, వీరందరి జీతభత్యాలకు, వీరందరి పెన్షన్లకే పోతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు మిగలటం లేదు. ఒక అంచనా ప్రకారం ఈ జీతభత్యాలు పెన్షన్ల భారం అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. దీనిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే చేయటానికి కూడా పెద్దగా ఆస్కారం కనిపించటం లేదు. కానీ విచిత్రంగా మీకు 2024 డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అంటే పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య 2,54,083 ఉందండి. ఇది గతంతో పోలిస్తే తగ్గినట్టే. గతంలో అంటే 1/1/2023 ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,16,148. అంటే మీకు దాదాపు ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పి మనం, అంటే 62,061 మంది ఉద్యోగుల సంఖ్య తగ్గింది. తగ్గినప్పుడు న్యాచురల్గా మనకి జీతభత్యాలు భారం తగ్గాలి మనకి, కానీ అది తగ్గకపోవటం అనేది విచిత్రం. ఎట్లాగంటే మీకు అది శాలరీకి సంబంధించి, దీనికి సంబంధించి వాళ్ళ పెన్షన్లకు శాలరీకి సంబంధించి టోటల్ పెన్షనర్స్ కూడా మనకు ఒకసారి విషయానికి వచ్చేటప్పటికి 23 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షనర్లు 3,68,000 అయితే 24 నాటికి 3,73,000కి పెరిగింది. న్యాచురల్గానే కొంతమంది రిటైర్ అవుతారు కాబట్టి అది పెరగటం సహజమే. ఇక వీరికి సంబంధించిన మొత్తం జీతభత్యాలకు సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ శాలరీకి సంబంధించి ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అంటే శాశ్వతంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, పన్నెండు ఉద్యోగులకు సంబంధించి 2023లో వారికి ఇచ్చిన జీతభత్యాలకు సంబంధించి 39,057 కోట్ల రూపాయలు. ఇదే మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అది కాస్త అది ఇంకా యాక్చువల్ తగ్గాలి 24 నాటికి, కానీ తగ్గకపోగా పెరిగింది. అంటే వారికి ఏదో రకరకాల వేజ్ బోర్డులు కావచ్చు, లేకపోతే డిఏలు కావచ్చు, ఏమైనా కావచ్చు. మరొక లెక్క ఏమిటంటే దీన్ని మనం చూస్తే ఇంకాస్త మనకి విపులంగా అర్థమవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కావచ్చు, లేకపోతే టెంపరీ ఉద్యోగులు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, అందరికీ సంబంధించి ఒక డేటా ఉంది. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2023లో ఈ మొత్తం అందరు ఉద్యోగుల సంఖ్య, అంటే ఇంక్లూడింగ్ ప్రభుత్వం
మిగతా అందరూ అన్ని రకాల ఉద్యోగుల సంఖ్య 2023 జనవరి 1 నాటికి 11,27,185గా నమోదైందండి. అది 2024 నాటికి అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత దాని సంఖ్య 9,79,649 తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేటప్పటికి ఈ అందరి ఉద్యోగుల సంఖ్య దాదాపు 1,47,536 తగ్గింది. అంటే 1,47,536 మంది తగ్గారు. ఈ తగ్గటం వల్ల మనకి మేలు జరగాలి. అంటే ఉద్యోగస్తులకు మనం ఇస్తున్న ఈ జీతభత్యాల భారం మనకు తగ్గాలి. కానీ తగ్గిందా అంటే తగ్గలేదు. 2023కి వచ్చేటప్పటికి అది అన్నీ కలిపినా కానీ 55,428 కోట్ల రూపాయలు ఉంటే, వేల కోట్ల రూపాయలు ఉంటే అది 67,978 కోట్ల రూపాయలకి పెరిగింది. అంటే ఒకవైపు ఉద్యోగుల సంఖ్య 1,47,000 తగ్గినప్పటికీ జీతభత్యాల భారం తగ్గకపోగా దాదాపు 12,550 కోట్ల రూపాయలు పెరిగింది. ఇలా ఎందుకు జరిగింది అనేది ఈ ప్రభుత్వం వాళ్ళు దాని మీద కొంత వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోవాలండి. అది ఏం జరుగుతుంది, మనం ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ జీతభత్యాలు కావచ్చు, లేదా పెన్షన్లు కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో 2023లో మీకు 3,16,148 మంది ఉద్యోగులుంటే పెన్షనర్లు 3,68,586 మంది ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా పెన్షనర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి మరో గణాంకం, ఈ శాశ్వత ఉద్యోగులకు 2023లో 39,057 కోట్ల రూపాయలు జీతభత్యాలుగా చెల్లిస్తే పెన్షనర్లకు దాదాపు 20,204 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ఇది ఆ తర్వాత మరింత పెరిగింది. అది ఈ పెన్షనర్లు కావచ్చు, లేకపోతే వీళ్ళ భారం కావచ్చు, మరింత పెరిగి ఈ పెన్షన్ భారం మనం ఇందాక అంటున్నట్టు పెరిగి ఇదంతా కూడా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు పెద్ద భారంగా మారింది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెన్షన్లు ఆపేయాలా, ఉద్యోగం తగ్గించేయాలా అని అంటే ఇది పరిష్కారం కాదు. కానీ అది ఎందుకంటే ఇటువంటి పనులను ఎవరు చేయలేరు కూడా. ఉద్యోగం తగ్గించలేరు, పెన్షన్లు ఆపలేరు. ఇవన్నీ మనం చేయాల్సిందే. అయితే ఇవన్నీ కూడా తట్టుకొని ఆంధ్రప్రదేశ్ను ఈ ప్రగతి మార్గంలో నడిపించడానికి ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అలా తీసుకోకుండా అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీనికి సంబంధించి ఒక పేమెంట్లో ఈ మధ్యన కొత్తగా చర్చలకు కూడా వచ్చినాయి. అవి ఏంటంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అంట. ఈ ప్రొఫెషనల్ సర్వీస్ అనే దానికి ఒక్కొక్కరు ఒక రకమైన నిర్వచన ఇస్తున్నారు. దీనికి సంబంధించి 2024లో 30,246 మంది ఉద్యోగులు ఉన్నారంట ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్లో. వీరికి చెల్లించిన జీతం 747 కోట్ల రూపాయలు. ఇదే 2023కి వచ్చేటప్పటికి ఈ ప్రొఫెషనల్ సర్వీసెస్కి వచ్చేటప్పటికి 9,990 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి చెల్లించిన వేతనం 121 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది మరి ఈ పేమెంట్ అనేది అసలు ఇది ఒక అర్థం కాని మిస్టీరియస్ సర్వీసెస్గా ఉంది. దీనికి సంబంధించి మీకు ఇది చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక రకమైన నిర్వచన ఇస్తున్నారు. అసలు ఈ సర్వీసెస్ కింద ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇంతమంది ఇన్ని వేల మంది ఉద్యోగులు చేస్తున్న సర్వీస్ ఏమిటో కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయవలసి ఉంది. ఎంతమంది అంటే 30,000 మంది, 30,246 మంది ఉద్యోగులు ఉన్నారంట ఈ సర్వీసెస్ కింద. కాబట్టి ఇటువంటి వ్యయాలను మనం తగ్గించుకోకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది
ఆర్థిక సంక్షోభం వైపుగా పయనించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు వేషజాలు మాని ప్రచారాలు తగ్గించుకొని ప్రతి పైసా కూడా, అంటే ప్రజల నుంచి సేకరించే ప్రతి పైసా, అలాగే అప్పుగా తీసుకున్న ప్రతి పైసా కూడా చాలా విలువైనదిగా భావించి వాటిని సద్వినియోగపరిచి ఆ వ్యయాలను సమర్థవంతంగా ఉపయోగించి దానివలన మనకి సంపద కలిగేలాగా ప్రయత్నించాలి. అలా కాకుండా ఏమైపోతే మాకెందుకు, మేము ఐదేళ్ల అధికారంలో ఉంటాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే భావనతో పాలకులుంటే ఈ ఆంధ్రప్రదేశ్ అనేది అధోగతి పాలు కావటం ఖాయం.